అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది. అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి, గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంసక పాలనకి, గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మొన్న ఎన్నికల్లో. అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రతి దానికి తగుదురమ్మ అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద, నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు, అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది, అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరపున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది. అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా. ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది. నిర్మాణ రంగం జరుగుతూ ఉంది, కూలీలకి పని కలుగుతూ ఉంది. గత 6 నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. గతంలో ట్రాక్టర్ 1500 రూపాయలకి ఈనాడు దొరుకుతూ ఉంది. గతంలో 2500, 3000 రూపాయలు పెడితే కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవడం వల్ల, అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయడం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి. దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరిచేయడం జరుగుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను. ఆయనకి నేను సాటి రాను. ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్, పిహెచ్డి చేశారనుకోవాలి. ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన ఆద్యుడు. అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత ఇసుక పేరుతో ఈనాడు అక్కడ పేద ప్రజలకు అందుతూ ఉంది. ఇట్లా పట్టుకెళ్తున్నారు, ప్రజలందరికీ అందుతూ ఉంది. ఎవరైనా అవసరమైతే లారీకి లోడ్ చేసుకుని దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మందు తాగి ఉన్నారని. అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి, అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు జొన్నాళ్ళలో సెల్ఫీ తీసుకున్నారు. వాస్తవం, అది అక్రమ నిల్వలు ఉన్నాయి. ఇక్కడ అక్రమ కొండల పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నారు. ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటది? ఎవరో ప్రజలు పట్టుకెళ్ళడానికి పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు. ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లుకని ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు. వాటి విషయంలో ఇక్కడికైనా అది ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణ నేత, చంద్రబాబు నాయుడు నిద్రలు వేశారు కాబట్టి ఇసుక ఫ్రీ ఇసుక వచ్చింది. ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది. ఇవాళ ప్రతి ఊళ్ళోనూ రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం, గుంతలు లేని రహదారులు తీసుకొస్తూ ఉన్నాం. లేదా ఎక్కడికక్కడ పెన్షన్లు 4000 రూపాయలు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు, లేదా సిలిండర్లు ఇచ్చారు, లేదా రేపు రైతులకు న్యాయం చేయబోతూ ఉన్నారు. ఇలా ప్రజలందరూ సంతోషంగా మంచి పరిపత్తి వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది అంటున్నారు. మరి మీకు కళ్ళకి అవేమీ కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. లేదా ఆనాడు మీ నాయకుడు పబ్జీ ఆడుకుంటూ తాడిపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు, పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నాడు. అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా స్వచ్ఛానందరావు
సత్యానందరావు ఎక్కడో ఆత్రేయపురంలో కోడి మా పెళ్లి చూపులాడు కోడికి నాకు కోడి పుంజులకు పెళ్లి చూపులాడు నాకు అర్థం కాలేదు. అసలు ఎన్ని విషయం ఏడో నాకు తెలియదు. ఆ కోడి పుంజులు ఆ కథ ఏంటో నాకు తెలియదు. అసలు నా దృష్టిలోకి ఎవడో కోడి పందాల గురించి వాటి కోసం కానీ మాట్లాడిన వాళ్ళు లేడు. దానికి ఏదో బేరాలు ఆడారట ఏదో ఎవరంట నాకు అది స్థానిక పరంగా ఏమైనా జరిగింది కూడా నాకు ఆపాది నాకు అసలు దృష్టిలోనే లేదు నాకు అది. అదేవిధంగా కొత్తపేటలో ఏదో చికెన్ షాప్కి ఏదో కరెంటు దానికి ఏదో డబ్బులు తీసుకున్నారు. అది లేనిపోని లేదంటే ఏదో బదిలీలు ఉద్యోగుల బదిలీలు అంటారు. ఈ మధ్యకాలంలో నేను ప్రతిదానికి నేను చౌబారు మాటలు స్పందించను, అంచేత ఎక్కువ స్పందించలేదు. కానీ ఇది అలవాటుగా మారి ఎందుకంటే ఆయన అవినీతి చరిత్రను కప్పుచ్చుకోవడానికి బండారు సత్యానందరూ అవినీతి పూదరుడని ముద్ర వేయడానికి ఏదో ప్రత్యేకంగా మరి ఆయన చేస్తున్న ప్రయత్నం ఆయన ప్రయత్నం చూస్తూ ఉంటే మరి నన్ను ఏదో ఆయన తపన పాపం నన్ను చిత్రీకరించాలని ఆయన తపన చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. ఇవన్నిటి కూడా మరి ప్రజలకు అన్నీ తెలుసు, వాస్తవాలు ప్రజలకు తెలియదేమో లేదు. ఈనాడు రైతాంగానికి కూడా ఈనాడు ఈ ధాన్యం డబ్బులు 24 గంటల్లో పడుతున్నాయి. 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి 4 గంటల్లో రైతాంగానికి ఈ ప్రభుత్వం డబ్బులు. రైతులు హ్యాపీగా ఉన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కూడా సంతోషంగా చూడాలని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఇటువంటి మరి ఈనాడు నిన్న జరిగిన సంఘటన మన జొన్నాడులో జరిగిన సంఘటన అన్నదమ్ములు పని చేసుకుంటారు. ఏం ఆస్తులు పంచుకుంటాం మేము? ఆస్తులు పంచుకుంటాం తప్ప ఇది ఈ ఇసుకను పంచుకుంటాం మేము? అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారం లెక్క ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఊహించుకుని ఏదో ఆయన ఎందుకంటే ఆయన చరిత్రను ఊహించుకుని నన్ను కూడా ఏదో పచ్చకామర్లు వచ్చినట్టుగా అనుకుంటే అది మరి అందరూ అవినీతి పరులు అనుకుంటే మరి దానికి సమాధానం రేపు భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానమని ఇక్కడ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రతిదాన్ని రాజకీయం చేయడం అభివృద్ధి నాకు ముఖ్యం. నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే తలంపుతోటే నేను పనిచేస్తూ ఉన్నాను. తెల్లవారులు వేస్తే అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు కానీ మా కూటమి నేతలు కానీ మా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా గ్రామాల అభివృద్ధి చేసుకోవడం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు. అవి కాకుండా మరి ఈనాడు ఈ రకమైన ఆలోచనలతోటి తప్పుడు లేనిపోని ఆరోపణలతో అర్థం లేని ఆరోపణలతోటి చేస్తే మరి మీ పరిధులు దాటి మీరు అతిక్రమించి రేపు వద్దారు దానికి సరైన సమాధానం మేము కూడా చెప్పాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి. మీరు గతంలో ఉన్నారు, ఎందుకంటే ఒక వందగా వ్యవహరించాం. దాన్ని తగ్గించవద్దు. ఈ నియోజకవర్గానికి ఉన్న తెలుసు ఇవాళ ఈ నియోజకవర్గం ఎంత పేరు తీసుకొచ్చారో ఏం తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఏనాడు లేనంటే పేరు ఈనాడు ఈ యొక్క ఇసుక మట్టి దోపిడీలో కొత్తపేట నియోజకవర్గానికి వచ్చిందంటే అది తమరి యొక్క ఘనత అనేది అందరికీ తెలుసు. దాన్ని మీరు ముందుకి దాన్ని ఇంకా దిగజార్చొద్దని సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జొన్నాడు చంద్రబాబు నాయుడు గురించి మాట అంతకుముందు మీకు ఆ రోజున జొన్నాడులోనే జరిగాయి. మీరు ఈ ఒక్క సంఘటన చాలు మీ అక్కడ ఏం జరిగిందని చెప్పండి. జొన్నాడులో మీరు జేపీ వెంచర్స్ పేరుతోటో వాటితోటో మీరు తవ్విన తవ్వకాల్లో మీరు గోదావరిలో చెరువులు తవ్వారు. ఏదంటే ఇసుక తవ్వకాలు కాదు, చెరువు. ఆ చెరువుల్లో పడి 2 కుర్రాళ్ళు చనిపోయారు. ఆ కుర్రాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళు పలకరించడానికి రాలేదు. వాళ్ళకి ఆర్థిక సహాయం అందివ్వడానికి కూడా మేమందరం కృషి చేసి వాళ్ళతో మాట్లాడి ఆర్థిక సహాయం కూడా వాళ్ళు చేసేలాగా మేము మా నాయకులు వారంతా కూడా పోరాటం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కాకుండా లేకపోతే మీ ప్రభుత్వంలోనే చెంతలూరులో కూడా అక్కడ ఇసుక సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏదో గురువింద గంధ సామెది గంధం ఏదో దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఈ రకరకాలుగా మీరు మాట్లాడుతూ ఉంటే అది మరి ప్రజలు అన్నీ ఒప్పుకుంటారనుకుంటే కరెక్ట్గా అదే. ఇక్కడ సామెత ఉంది, దొంగ అని అడిగితే ఎదరోడు దొంగ అడుగుతాడు, దొంగ అంటారంట. అలాగా మన అవినీతి చరిత్రను కప్పుచ్చుకోవడానికి బండారు చరిత్ర అవినీతిపరుడు అంటే ప్రజలు నమ్ముతారనుకుంటే మాత్రం హాస్యాస్పదం. దానిని రేపు ఇదే మీరు ఏదైనా ఎలాంటి ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకొని కోరుతున్నాను. మీరు ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే దానికి తగిన సమాధానం మీరే వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే మేము అన్నీ కూడా అధికారులందరినీ కోవడం జరిగింది. వాటి మీద మట్టి పేరుతో ఇళ్ల స్థలాల మేరకు పేరుతో జరిగిన వాటికి అసలు చాలా అవకతవకలు జరిగాయి ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా మా వాళ్ళు పోరాడారు, కేసులు పెట్టారు.
నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. లారీలు పట్టుకెళ్ళి ఆపు చెప్తే కూడా స్టేషన్లో పెడుతూ కూడా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాటి మీద కూడా రిపోర్ట్లు కూడా తీసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వాటివన్నీ కూడా విచారించిన దాని మీద వాస్తవాలు బయటకు వచ్చిందా దాని మీద కూడా చర్యలు ఉంటాయి.